వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ కోర్స్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం ఈ 1 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి. రైట్ ఏ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ 2 and 4. ఇక్కడ రెండు మెథడ్స్ ఉన్నాయండి. జీరోస్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడం, తర్వాత క్వాడ్రాటిక్ పాలినామియల్ నుండి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ రెండు మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే జీరోస్ ఇచ్చి దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోమని చెప్పాడు. జీరోస్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడానికి ఒక ప్రిన్సిపల్ ఉందండి. ఇక్కడ k ని పక్కన పెడితే x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటాని ఏమంటామంటే జీరోస్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడానికి ఒక ఈక్వేషన్ గా మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం అనుకుంటే ఆల్ఫా బీటా అట క్వాడ్రాటిక్ పాలినామియల్ కి జీరోస్ అంట. మరి మనకి ఇక్కడ జీరోస్ ఏమి ఇచ్చాడండి? 2, 4 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు 4. ఈ జీరోస్ ఉపయోగించి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడం కోసం ఇది ప్రిన్సిపల్ అండి. ఇక్కడ k అనేది ఒక కాన్స్టెంట్ అనుకుంటే కాన్స్టెంట్ ఒక 1, 2, 3 మీకు నచ్చిన నెంబర్ అనుకోవచ్చు. k ఇంటూ x² మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఎంతండి? 2 + 4 అండి. ఇక్కడ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ కే ఆల్ఫా అంటే 2 అండి ఇంటూ బీటా అంటే 4 అండి. ఇక్కడ kx² మైనస్ k ఇంటూ 2 + 4 అంటే 6 అండి. x ప్లస్ k ఇంటూ 4 2s are 8 అండి. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే మనకి ఏమవుతుందండి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైనల్లీ x² మైనస్ 6x ప్లస్ 8 అవుతుంది. ఈ విధంగా మీరు మెయిన్ ఎగ్జామ్లో చేస్తే 1 రూపీ కాయిన్ మీ పాకెట్లో ఉంటుంది. జై హింద్.